ఈ దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ సంవత్సరం దుర్గాదేవి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, వాటి యొక్క ముఖ్య విషయాలు చెప్పడం జరుగుతుంది. 22వ తారీఖు సోమవారం నాడు దేవీ నవరాత్రులు ప్రారంభించాలి. అందరూ కూడా దేవీ నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు మాలాధారణ చేసిన వాళ్ళు చక్కగా ముందుగుండా తెల్లవారి తలకు స్నానం ఆచరించాలి. అమ్మవారికి ఓం దుర్గాదేవ్యై నమః అనే మంత్రం చదువుకుంటూ 9 సార్లు ధ్యానం చేయాలి. ఆ మంత్రోపదేశం అయిపోయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా మాలాధారణకి అమ్మవారి హారతి తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఏమిటి మంత్రం? ఓం కాత్యాయనాయద్మహే కన్యకుమారాయ ధీమహి తన్నో దుర్గాదేవి ప్రచోదయాత్. అలా చేస్తూ క్షమాపణ మంత్రాన్ని ధ్యానం చేయాలి. క్షమాపణ మంత్రాన్ని అందరికీ తెలిసింది కాబట్టి దేవీ నవరాత్రుల్లో మీ యొక్క పందిర్లో గురువుగారు వస్తారు, ఎవరైతే వస్తారో వాళ్ళతో భక్తి శ్రద్ధలతోనే పూజ నవరాత్రులు ఆచరించండి. ముందుగా మనకి వినాయక నవరాత్రులు అయిపోయిన తర్వాత దేవీ నవరాత్రులు అమ్మవారు పార్వతీదేవి వస్తుంది కాబట్టి సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం నాడు బాలా త్రిపుర సుందరి అమ్మవారు అలంకరణ చేసుకోవాలి. సెప్టెంబర్ 23వ తారీఖు గాయత్రీదేవి అమ్మవారు, సెప్టెంబర్ 24వ తారీఖు అన్నపూర్ణాదేవి, సెప్టెంబర్ 25వ తారీఖు కాత్యాయనీదేవి, సెప్టెంబర్ 26వ తారీఖు మహాలక్ష్మీదేవి, సెప్టెంబర్ 27వ తారీఖు శ్రీ లలితా త్రిపుర సుందరి స్త్రీలకు చాలా విశేషమైన పూజ, సహస్ర కుంకుమార్చన. అమ్మవారు ఓం హైం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవి నమః. ప్రతి ఒక్కరు కూడా ఆ పందిరిలో లలితాదేవి అమ్మవారి కలస్థాపన చేసుకుంటూ ఈ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల సౌభాగ్యం సంతతి లభిస్తుంది. అయితే సెప్టెంబర్ 28వ తారీఖు శ్రీ మహాచండీదేవి, సెప్టెంబర్ 28వ తారీఖు అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 29వ తారీఖు సరస్వతి. పిల్లలందరికీ కూడా అఖండ సరస్వతి కోరు ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందుటకు ప్రతి ఒక్కరి పిల్లలందరూ కూడా పందిరిలో సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించుకోండి. సెప్టెంబరు 29వ తారీఖు అయితే సెప్టెంబర్ 30వ తారీఖు శ్రీ దుర్గాదేవి అమ్మవారు, అక్టోబర్ 1 శ్రీ మహిషాసురమర్దినీదేవి, అక్టోబర్ 2వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు. వీళ్ళందరి యొక్క 9 నవరాత్రులు చక్కగా 9 అమ్మవార్లు పూజ జరుగుతుంది కాబట్టి ఈ 9 అమ్మవార్లు కూడాను మనం ప్రతినిత్యం కూడాను ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మరికొద్ది క్షణాల్లో మళ్ళీ మీకు అమ్మవారి యొక్క కొన్ని ప్రసాదాల కోసం పెట్టడం జరుగుతుంది.